సిల్క్ స్మితా కంటే ముందే దక్షిణాది సినీ ప్రపంచంలో డాన్సింగ్ సెన్సేషన్ గా వెలుగొందిన పేరు జ్యోతిలక్ష్మి. 1970ల దశకంలో ఆమె స్పెషల్ సాంగ్స్ కి కేర్ ఆఫ్ అడ్రస్ గా మారి స్టార్ హీరోల సినిమాలకే ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. ఎన్టీఆర్, ఏఎన్ఆర్ నుంచి చిరంజీవి, బాలకృష్ణ వరకు అందరి సినిమాల్లో ఆమె డాన్స్ తప్పనిసరిగా ఉండేదంటే ఆమె క్రేజ్ ఏ రేంజ్ లో ఉందో అర్థమవుతుంది. వేల పాటల్లో నృత్యం చేసిన జ్యోతిలక్ష్మి తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ సినిమాల్లో తన ప్రత్యేకమైన స్టైల్ తో ప్రేక్షకులను కట్టిపాడేశారు. కానీ వెండితెరపై కనిపించే గ్లామర్ వెనుక ఆమె జీవితం ఎన్నో కష్టాలతో నిండిపోయింది. ఇండస్ట్రీలో అవమానాలు, ఇల్లు దొరకని పరిస్థితులు, వ్యక్తిగత జీవితంలో బాధలు అన్నింటినీ ధైర్యంగా ఎదుర్కొన్నారు. నృత్యమే నా జీవితం, అదే నా దేవుడు అని చెప్పి ఎన్ని అడ్డంకులు వచ్చినా వెనక్కి తగ్గలేదు. తన కెరియర్ పీక్ లో వివాహ జీవితం, కుటుంబ సమస్యలు, ఒడిదుడుకులు ఎదురైనా చివరి వరకు తన కళను వదల్లేదు. జ్యోతిలక్ష్మి జీవితం ఒకవైపు గ్లామర్, మరోవైపు కఠినమైన నిజాలు చూపించిన కథ. 2016లో బ్లడ్ క్యాన్సర్ తో ఆమె కన్ను మూసిన ఆమె డాన్స్ మాత్రం భారతీయ సినిమా చరిత్రలో ఎప్పటికీ నిలిచిపోయే గుర్తుగా మిగిలిపోయింది.